పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గం గుమ్మలక్ష్మీపురం మండలంలో ఎంపీపీ దీనమయ్య ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. తదనంతరం రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ దీనమయ్య, జెడ్పీటీసీ రాధిక, సర్పంచుల సంఘం అధ్యక్షులు గౌరీ శంకర్రావు వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజశేఖర రెడ్డి గారి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘన నివాళిని అర్పిస్తున్న తరుణంలో మరి గుమ్మలక్ష్మీపురం మండలం నుంచి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు అంతమంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అని అంటేనే హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక దేవుడు. ఆ దేవుడు తాలూకా చల్లని ఆశీస్సులతో ఆయన పరిపాలన సమయాన ప్రతి పేదవాడి కళ్ళలో ఒక మంచి కాంతివంతమైన చూపు, ప్రతి పేదవాడి పెదవిలో ఒక చిరునవ్వు, ప్రతి ఇంటిలో దీపాన్ని వెలిగించే మహాకాంతి. రాజశేఖర రెడ్డి గారు అంటేనే జలయజ్ఞం అన్నటువంటి మహా గొప్ప మాట. రాజశేఖర రెడ్డి గారు అంటేనే 108-104కి ఒక గొప్ప చిరునామా. రాజశేఖర రెడ్డి గారు అంటేనే ఆరోగ్యశ్రీకి అందమైనటువంటి హరివిల్లు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే పేదవానికి కూడు, నీడ, ఇల్లు. అలానే రాజశేఖర రెడ్డి గారు అంటేనే అవ్వాతాతయ్యలకు పెన్షను. ఇలా ఎన్నో చెప్పుకుపోతే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక మహా గ్రంథం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ప్రతి పేదవానికి కూడా ఉజ్వల భవిష్యత్తునిచ్చే శక్తివంతమైనటువంటి పాలన. అంతేకాకుండా పేదవాడు అనేవాడు పేదవాడిగా ఉండకూడదు, పేదవాడు అనేవాడు కూడా ఉన్నతమైన చదువులు చదవాలి, ఈ ప్రపంచాన్ని జయించాలి అని అంటే చదువు ఒక్కటే మార్గమని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తప్పించినటువంటి మహోన్నతమైన కార్యక్రమంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని పెట్టి పేదవాళ్ళని డాక్టర్ని చేసి, పేదవాళ్ళని లాయర్ని చేసి, పేదవాళ్ళని ఇంజనీర్లు చేస్తూ ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎవరిది అని అంటే స్వాప్నికుడు, అపర భగీరథుడు, మహానాయకుడు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారికే అదే అంకితం, రాజశేఖర రెడ్డి గారికే సాధ్యం. అలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సుభిక్షమైనటువంటి రామరాజ్య పరిపాలనగా కొనసాగింది. అయితే మనందరి దురదృష్టవశాత్తు ఆయన మరణించి 14 సంవత్సరాలై సెప్టెంబర్ 2వ తేదీన మరణించినప్పుడు దుఃఖ సముద్రంలో కూరుకుపోయింది ఈ యొక్క రాష్ట్రం. సుమారుగా 700 ప్రాణాలని కోల్పోయిన పరిస్థితి. ఆయన మరణం వెనకల ప్రతి పేదవాని తాలూకా దుఃఖ సముద్రంలో మరణించే పరిస్థితి. అంటే నాయకుడు కాదు ఆయన సేవకుడు, నాయకుడు కాదు ఆయన మహానుభావుడు అన్నటువంటి నిర్వచనానికి ఈ రాష్ట్రము ఎంతో ముద్రపడినటువంటి విషయం. అలాంటి మహానుభావుడిని తరిమించుకుంటూ మరి రాష్ట్రంలో ఈరోజు సెప్టెంబర్ 2వ తేదీన 14వ వర్ధంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే రాజశేఖర రెడ్డి గారు అన్నటువంటి విత్తనమే ఈరోజు మహావృక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మహోన్నతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తునిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారితో సాధ్యమైంది. తండ్రి గారు ఆశయ సాధన కోసం, తండ్రి గారి ఆలోచన విధానం కోసం, తండ్రి గారు మరణించి పేదవాని ఇంటిలో ఫోటోగా మారి ఒక దేవుడుగా స్మరిస్తున్నప్పుడు నేను కూడా రేపేదైనా అకాల మరణంతో నేను మరణించిన, లేదు శాశ్వత మరణంతో మరణించిన ప్రతి వాని గుండెలో, ప్రతి పేదవాని, హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల పేదలింటిలో ఫోటోతో పాటు మనసులో ఒక దైవంగా నిలవాలన్న ఆలోచనతో ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేస్తే దానికి తన తనయుడుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు ముందుకేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 4 అడుగులు ముందుకేస్తూ సంక్షేమాన్ని ఒక కన్నుగా, అభివృద్ధిని ఒక కన్నుగా ఈ యొక్క పరిపాలన రాష్ట్రంలో జరుగుతూ సస్యశ్యామలమైన సుభిక్షమైనటువంటి జీవితాన్ని ఈరోజు చూస్తున్నటువంటి ప్రజలు, అవ్వ తాతయ్యలకు 1వ తేదీ రాగానే తలుపు తట్టి మరి పిలిచి వాలంటీర్ల ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని పిలిచి మరి ఇచ్చే సంక్షేమ పాలనని చూస్తున్నాం. కాబట్టి మహానుభావుడైన రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకోవడం ఎంత ముఖ్యమో ఈరోజు పార్టీలో కానీ
నా పార్టీలు కానీ మతాలు కానీ ప్రాంతాలు కానీ లేకుండా స్వచ్ఛమైన పాలన చేస్తూ అర్హులకే అభివృద్ధి సంక్షేమం చెప్తూ ఎలాంటి కొలమానం లేకుండా ఎలాంటి తారతమ్యం లేకుండా పరిపాలన చేస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు తనయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందని మరొకసారి స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలంతమందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి